కొద్ది నిమిషములు వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. విజ్ఞాపన అందరూ ఏకీభవించున్నాం కనుక దేవదేవుని సన్నిధిలో కొద్ది నిమిషములు దేవాన్ని మాతో మాట్లాడండి తండ్రి. ఆ వాగ్దాన రూపకంగా నీవు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తండ్రి పట్టుకుని ప్రభావ జ్ఞాపన చేయడానికి మమ్మల్ని సిద్ధపరచిన ప్రభావం చెప్పు. కొద్ది నిమిషములు వాక్య ధ్యానం కొరకు వాక్యాన్ని కొద్ది నిమిషములు ధ్యానం చేస్తూ ఆ దేవదేవుని సన్నిధిలో మనం ముందున్నటువంటి కార్యక్రమంలో దేవుని భయంకరంగా దేవునట్లు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని మోకరించండి. దేవ నీవు మాతో మాట్లాడుకున్నట్లు ఎవరికి వారి హృదయంలో ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనములు స్తోత్రములయ్యా. ప్రభా నేటి దిన ప్రభు విజ్ఞాపన కూడికలో ప్రభా ప్రారంభం మొదలుకుని ప్రభా పాటల ద్వారా మహిమపరుచున్నాము తండ్రి. ఇప్పుడు ఘనపరుచున్నాము. కొద్ది నిమిషములు మీరు మా నిమిత్తం మాట్లాడండి. అల్పుడు లేచి నిలబడుతున్న నన్ను మరుగుపరచండి ప్రభా. నేను మాట్లాడితే వ్యర్థము, నా మాట వల్ల ప్రయోజనం ఉండదు తండ్రి. మీ మాట సమస్తమును కొలువు చేయగలిగింది మీరు చెలవిస్తూ ఉన్నారు తండ్రి. నా మాటలు ఏమాత్రము గద్దించవని చెలవిస్తున్నారు. భూమి ఆకాశము గద్దించును కానీ నా మాటలు గద్దించవని తండ్రి తెలియపరుస్తూ ఉన్నారు తండ్రి. అన్ని మాటలను నిండిన ముందు మేము ధ్యానం చేసుకోవచ్చు, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకోవచ్చు ప్రభా తండ్రి. సర్వ సృష్టి కొరకు ప్రభా, సృష్టిలో ఉన్నటువంటి సమస్తం కొరకు తండ్రి, శాంతి సమాధానం కొరకు జరుగుతున్న ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా తండ్రి నామానికి మెందుకము జరుగుతున్నట్లు జ్ఞాపనం చేయుటకు ప్రభా నువ్వు మమ్మల్ని సిద్ధపరుచున్నావు. అంత మాత్రమే కాదు తండ్రి, మా కుటుంబ జీవితంలో, మా అక్కరలో, మా అవసరతలో, మా బలహీనతలో విడిపించుకున్నట్టుకు తండ్రి మమ్మల్ని మేము తండ్రి నీరు అంటుకట్టుబడుకున్నట్లు ప్రభా మీ ఘనమైన సంగతులు, బలమైన సంగతులు మీరు మాతో మాట్లాడమని ప్రభా నన్ను మరుగుపరచమని మీరే మాట్లాడమని నగర హృదయం గ్రహించమని బిడ్డలను గురించి చూపమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషం ధ్యానం చేసుకున్నాం. ఒకసారి 103 కీర్తనలు 14వ వచనం. కీర్తన గ్రంథము 103 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలు. దేవదేవుడు తెలియజేస్తున్నాడు మన స్థితి ఏంటో, మన గ్రత ఏంటో, మన పరిస్థితి ఏంటో, మనం ఎలాంటి వారమో, మన బ్రతుకులేంటో, మన జీవితములేంటో మొత్తం కూడా ఆయనకు తెలుసు. మన పరిస్థితులు ఏంటో దేవుడు నీ గురించి నా గురించి ఏమని ఎరిగినవాడు. నీ గురించి ఆయనకు, నా గురించి ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. నీ గురించి నా గురించి ఈరోజు చూస్తున్నాడు, రేపు చూస్తాడు, ఎల్లుండి చూస్తాడు. ఈరోజు నీవు నేను ఈ రోజును మాత్రమే చూడగలము. గతించినటువంటి దినాన్ని చూసాం, రేపటి దినాన్ని మనం చూడలేము. కానీ యేసయ్యకి తెలుసు. ఎప్పుడు తెలుసు యేసయ్యకి? రేపటి సంగతి కూడా నీకు తెలుసు. రేపటి సంగతి గురించి కూడా ఆయనకు పూర్తిగా ఎరిగినవాడు. ఆయనకు మరుగైన స్థలము లేదు. అందుకే భక్తులు అన్నాడు, ప్రభా ఎక్కడికి ఎక్కిపోగలను నేను, ఎక్కడికి వెళ్ళగలను నేను, నీ ఆత్మకు దూరంగా నేను ఎక్కడికి పోగలను. సముద్రం యొక్క అంతర్ భాగంలోకి వెళ్తే అక్కడ నీ కన్నును చూచును, అంతరిక్షంలోకి వెళ్తే అక్కడ కూడా ఆయన చూసాను. నేను అనుకుంటున్నావు నా బాధలు మీకేం తెలుసు ప్రభా, నా శ్రమలు ఎట్లా ఉన్నాయో ఎవరికి తెలుసు, నా వేదన మీకేం తెలుసు, నేను పడుతున్నటువంటి బాధ ఎవరికి తెలుసు, ఎవరికి చెప్పుకోగలను. దేవుని బిడ్డలారా, ఆయా స్థలం నుండి ఈ మాటలు నిచ్చిన వారులారా, దేవదేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. ఈ మాట కూడా చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఎక్కువ సమయం తీసుకుని ఎక్కువ ప్రార్థన చేయవలసింది కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగా మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. అమ్మా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అమ్మ, ఏం తెలుసు అంటే యేసయ్యకి నా అక్కరులు ఆయనకి తెలుసు. ఏం తెలుసు ఆయనకి? ఏం తెలుసు ఆయనకి? మనం మట్టి ఘటమని తెలుసు, మనం నిర్మించిన రీతి తెలుసు. మనల్ని నిర్మించిన వాడెవరు? ఆయనే. నువ్వు అనుకోవచ్చు ఈరోజు నా శరీర బలహీనతో భయంకరమైన వ్యాధితో నేను ఉన్నాను.
ఆర్థిక సమస్యల మధ్య సతమతమైపోతూ ఉన్నాను, మానసిక వేదనతో ఉన్నాను, మానసిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాను. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది. ప్రకటిస్తూ ఆయన అంటాడు, నా మాటలు ఏమాత్రమో గతింపు. నేను చెప్పే మాటల్లో గతించుట కంటే, కొట్టివేయుట కంటే, తప్పిపోవుట కంటే భూమి ఆకాశము గతించుట సులభము. ఏం తెలుసు ఆయనకి నీ గురించి నా గురించి? నీ గురించి నా గురించి ఏం తెలుసు? ఎక్కడ బెండ్ అయిపోతామో తెలుసు, ఎక్కడ లొంగిపోతామో తెలుసు, ఎక్కడ సరెండర్ అయిపోతామో తెలుసు. ఏ స్థితిలో ఏ పరిస్థితులు గుండా నడిచేటప్పుడు మన యొక్క మొత్తం హిస్టరీ ఆయన దగ్గర ఉంది. మొత్తం స్టోరీ మొత్తం ఆయన దగ్గర ఉన్నది. దేవుని బిడ్డలారా, ఉన్నటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ అక్కర్లకు కూడా నాకు తెలుసు. ఏ రోజుకి ఏమి ఇవ్వాలో, ఏ రోజుకి ఏ అక్కరుందో, ఏ రోజుకి ఏది అవసరమో ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు చెప్పండి ఆయన? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి సిద్ధపరిచినప్పుడు ఏ రోజుకి ఏది అవసరమో, ఏ పూటకి ఏది అవసరమో, ఎక్కడ ఏది అవసరమో ఎక్కడికి సమకూర్చేసి అక్కడ స్టోర్ చేసి ఉంచాడు. స్టోర్ చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ దాన్ని పొందుకోవడానికి బదులు ఆయన మీద ఏం చేశారు? సరిగారు, గొణిగారు. దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము పరమనే కానాను దేశానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. యేసు ప్రభువుని తెలుసుకున్నటువంటి మనందరం కూడా ఈ లోకం వచ్చే దీవులకు, ఈ లోకంలో వచ్చే స్వస్థతల కొరకు మాత్రమే కాదు, కానీ ఎందుకు యేసు ప్రభువును మనం ఎరిగి ఉన్నాము, యేసు ప్రభు దగ్గరకు మనం చేర్చబడి ఉన్నాము అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని వాక్యం ప్రకటిస్తుంది. మీరు ఇహ సంబంధమైన ఆశీర్వాదములు మాత్రమే కాక వీటితో పాటు అనేక రొట్లు ఏమొందుకోగలం? నిత్య జీవంలో దేవునితో పాటు కూర్చుండు స్థానాన్ని పొందుకోగలం. అందుకే కదా ఇన్ని బాధలు పడినా సరే సువార్త ప్రకటించిన దైవ సేవకులు, ఇన్ని వేదన పడిన దేవుని సేవకులు వాక్యం కొరకు అనేకమైనటువంటి వేదన పడేది నిజంగా ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉంటే రోడ్లెమ్మట దేవుని మాత్రం తెలియజేస్తూ ఉంటే కొడతా ఉన్నారు, తిడతా ఉన్నారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని సేవ అంటే పనికి ఏ పని లేకపోతే ఆ పని చేసే సేవ అంటూ ఉన్నారు. కానీ దేవుని సేవకుడు ఎందుకు సేవ చేస్తున్నాడు చెప్పండి? నిత్య జీవంలో స్థానం పొందుకోవడానికి, నిత్య జీవంలో స్థానం మాత్రమే కాక దేవుడు తెలియజేస్తున్నాడు, ఇక ముందు వీటితో పట్లు రాబో లోకంలో ఎవరైతే గనులు గొప్పవారు అనుకుంటున్నారో వారందరికంటే అధికమైనటువంటి స్థానంలో ఉండటానికి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన అవసరతడానికి తెలుసు. ఈరోజు నువ్వు ఏ అవసరతతో దేవుని సన్నిధానం ముందు విజ్ఞాపన చేస్తూ ఉన్నావో, ఏ అవసరత కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో, ఏ అక్కర ప్రభువా నాకు ఇది కావాలని ఆశపడుతూ ఉన్నావో, నీకు ఏ రోజుకి ఏది ఇవ్వాలని బాగా తెలుసు, ఏ సమయానికి ఏది ఇవ్వాలని బాగా తెలుసు. ఏ సమయానికి ముందు ఇవ్వడం నీకు అది, సమయానికి వెనక ఇవ్వడం, ఏ సమయానికి ఎప్పుడు ఏది ఇవ్వాలో సమయోచితమైనటువంటి వ్యక్తి, సమయోచితమైనటువంటి నేర్పరిగినటువంటి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, మనగలిగినటువంటి దేవుడు. అనుకోవచ్చు మన పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉంటున్నాయి, మన బ్రతుకులు ఎప్పుడు ఇలా ఉంటున్నాయి, మన జీవితం ఎప్పుడు ఇలా ఉంటుంది, ఒక ఎదుగుదల లేదు, బుదుగుదల లేదు, ఎట్లా ఉన్నాం అలాగే ఉన్నాం. మనకంటే దేవుని ఎరగనటువంటి వ్యక్తులు, తెలియని వ్యక్తులు గొప్పగా ఆశీర్వదించబడుతున్నారు. నా జీవితంలో ఎందుకు మార్పు రావటం లేదంటే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? నిశ్చయంగా నీకు ఏం రాబోతున్నాయి? మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజులను దేవుడు నియమించబోతున్నాడు. మంచి దినాలని దేవుడిని ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. నీ అక్కర తెలుసు, నీ అవసరతలు తెలుసు. నువ్వు ఏ అవసరంతో దేవుని సన్నిధానం ఎన్నో రోజుల నుంచి మొరపెడుతూ ఉన్నావు. ప్రభా, అందరికీ గృహాలున్నాయి, నా గృహం లేదు. ప్రభా, అందరికీ చదువుకున్నటువంటి వ్యక్తులకి అందరూ బిడ్డలు మంచి ఉద్యోగస్తులు, నా బిడ్డలు లేరు. అందరూ తండ్రి గొప్ప స్థానంలో ఉంటున్నారు. నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, నేను నమ్ముకున్నాను ప్రభా, నేనే తెలుసుకున్నాను. ఎందుకో నా జీవితం బాగుపడట్లేదు, ఎందుకో నా కుటుంబం ఇంకా కొట్టబడట్లేదు, ఇంకా నా కుటుంబంలో ఎందుకో ఒకరి పట్ల ఒకరికి సమాధానం లేదు, ఎందుకో సరైన ఆశీర్వాదాలకు నేను కర్తగా నియమించలేకపోతున్నాను. నువ్వు ఆలోచించుకునే వ్యక్తి అయితే దేవదేవుడు తెలియజేస్తున్నాడు, నిన్ను నిర్మించిన వాడును నేను. ఏమన్నాడు? నేను నిర్మించబడిన రీతి నాకు బాగా తెలుసు. నేను ఎట్లా నిర్మించా? నువ్వు ఎలాంటి వ్యక్తివో నాకు తెలియదా? ఎవరన్నారు దేవుడి మాట? దేవుడే అంటూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి వ్యక్తివో నాకు తెలుసు, నువ్వు ఎంత బలహీనుడివో నాకు తెలుసు, ఏ బలహీనతలతో ఏ విషయాల్లో నువ్వు డౌన్ అయిపోతున్నావో నాకు తెలుసు, ఏ విషయాలను గురించి ఆలోచించుకుంటూ నీ అక్కర్ల గురించి, ఆరోగ్యం గురించి, నీకు కావలసిన అవసరతల గురించి, ఏ విషయాల్లో నిన్ను నీవు
బలహీనపరుచుకుంటున్నావో నాకు తెలుసు. ఏ ఏ విషయాల్లో నువ్వు బలహీనుడిగా మారుతున్నావో నాకు తెలుసు. నేను నిర్మించిన వాడు నేనే కదా. నిర్మించినోడు తెలియదామా? నిర్మించినోడు తెలియదా? నిర్మించినోడు బాగా తెలుసు. ఒక గోడ కట్టాడు కూడా, ఇల్లు కట్టినటువంటి వ్యక్తికి తెలుసు కదా. ఏమంటాడు? ఇల్లు ఎన్ని సంవత్సరాలు పడిపోతుంది, ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, ఇది ఎన్ని సంవత్సరాల పాటే ఉంటుంది. ఒక వ్యక్తిని అడిగి టాపీ పనిచేసే వ్యక్తిని బాగా గట్టిగా పాల ఇసుక కట్టామనండి, బాగా ఇసుక మంచి సిప్స్ బాగా ఇచ్చేసాను, ఇది స్టాండర్డ్గా అవుతుంది, 100 సంవత్సరాల గ్యారంటీ అని కట్టిన వాడికి తెలుసు. అలాగే కట్టినటువంటి వ్యక్తికి కూడా తెలుసు, దీంట్లో మనం సరైనటువంటి పాలాలో సరైన రీతిలో సిమెంట్ కలపలేదు, సరైన రీతిలో సిప్స్ కలపలేదు, సరైన రీతిలో ఇసుక కలపలేదు, ఇదేమైపోతుంది, త్వరలోనే కూలిపోతుంది, తొందరలో ఇది పడిపోద్ది, దీని పునాది సరిగా లేదు. మీరు ఎన్ని స్టేర్లు ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్న పునాది సరిగా లేదు. దేవుని బిడ్డ ఒక విషయాన్ని గమనించండి. మనము ఎంత పెద్ద గృహాన్ని కట్టుకోవాలని ఎన్ని అంతస్తులు బిల్డింగ్ వేయాలంటే కింద ఏం చేయాలి? అన్ని అంతస్తుల కింద ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, విజయవాడ లేదా విశాఖపట్నం అటు వెళ్తాడు, స్థలాలు దొరకడం చాలా కష్టం. సెంటర్లో చేస్తూ ఉంటారు. ఆ గోతులు చూస్తే భయం వేసిపోద్ది. సుమారు తవ్వుతారు, 20 అడుగులు 25 అడుగులు 30 అడుగులు కూడా పోయి దువ్వేస్తారు లోపలికి. ఎంత లెక్క తవ్వుతారు? ఎంతైతే స్థలం ఉందో అంత స్థలాన్ని మొత్తం కొక్కులేరులతో పెట్టించి మొత్తాన్ని తవ్వించేసి కింద నుంచి కాంక్రీట్ వేసుకొస్తారు. వాళ్ళు ఎన్ని స్టేర్లు కడతారు? దానిపైన 10, 12, 15, 20 స్టేర్లు కడతారు. నిజంగా మీ జీవితంలో దేవుడు మీరు నిర్మించడానికి మిమ్మల్ని నిర్మాణం ఎట్లా చేస్తూ ఉన్నాడంటే, ఎట్లా చేస్తున్నాడమ్మా? సింగిల్ స్టేర్కు ఆగిపోతారా? డబుల్ స్టేర్ కావాలా? మనం డబుల్ స్టేర్ కట్టుకోవాలంటే ఏం చేస్తాం? కింద నుంచి పెద్ద గొయ్యి దొవ్వించి గోతులో తడికేసి దాని మీద నుంచి ఏం చేస్తాం ఉంటాం? ఏం చేస్తామమ్మా? పిల్లలు గట్టిగా వేస్తాం. అదే 3 స్టేర్లు కట్టాలంటే ఇంకా దొరుకుతాం. మరి మీరు ఆశీర్వదించబడట్లేదు అంటే మీ పిల్లల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ నిర్మాణం ఏం చేస్తున్నాడు దేవుడు? అమ్మా గట్టిగా వేస్తా ఉన్నాడు, స్టాండర్డ్గా వేస్తా ఉన్నాడు. ఎవరికైనా చూసి పోమని ఇల్లు కట్టుకుంటున్నాను, మేము 50 స్టేర్లు బిల్డింగ్ వేస్తున్నాను, లేదా 20 స్టేర్లు బిల్డింగ్ వేస్తున్నాను, వచ్చి సైడ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం రామంటే ఏం కనపడుతుంది? అక్కడ గొయ్యి కనపడుతుంది. వాడు చూసినోడు అనుకుంటాడు, ఒరే బాబు ఇంత కదరా, ఒక స్టేర్ ఒక లెవెల్కి ఉండేది, ఇప్పుడు తీసుకొచ్చి గోతులో కూర్చోబెట్టేస్తున్నాడు, గోతులో దింపుతావారా బాబు అంటాడు. ఎందుకని అతను చెప్తాడు, ఒరే బాబు గోతులో ఎంత లోతుగా తీస్తే ఫౌండేషన్ అంత స్టాండర్డ్గా ఉంటుంది, అంత స్థిరంగా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. ఈ ఫౌండేషన్ ఎందుకు గట్టిగా వేస్తూ ఉన్నానంటే, నేను తర్వాత ఎన్ని బిల్డింగ్స్ అయినా వేసుకుంటూ వెళ్ళిపోతా. చెప్తూ ఉంటారు, కొంతమంది అడుగుతుంటారు, అయ్యా ఫౌండేషన్కే నేను కట్టే బిల్డింగ్లో సగానికి ఖర్చు అయిపోయింది. నిజమే, మన జీవితంలో కూడా చాలా మందికి ఆలోచన వస్తూ ఉంటుంది, అరే దేవుని నమ్ముకుని 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, నా జీవితం మొదట్లో ఎట్లా ఉందో కొద్దిగా మెరుగు తప్ప అలాగే ఉంది ఏంటి అంటే, నిశ్చయంగా నీకు ఏంటి? నీ ఫౌండేషన్ ఏం పడుతుంది? ఎట్లా పడుతుంది? అమ్మా మాట్లాడండి. దేవుడు ఏమంటాడు? నువ్వు నిర్మించినది చూడండి ఒకసారి, నా మాట అర్థం మీకు క్లారిటీ కావాలంటే అర్థమవుద్ది. 103:14 మనము నిర్మింపబడిన రీతి ఎవరో తెలుసంట? నిర్మించినవాడే ఆయనే కదా. నేను నిర్మాణం చేసిన వాడు ఆయనే కదా. ఇదిగో కన్ను నువ్వు ఎక్కడుండు, ఇదిగో చెవు నువ్వు ఎక్కడుండు, ఇదిగో ముక్కు నువ్వు ఎక్కడుండు, చేతులు ఈ విధంగా పనిచేయాలి, తలాని వీధిలో మెదడు ఉండాలి. నీ నిర్మాణం మొత్తం ఆయనకు తెలుసు. నిన్ను నిర్మించిన వాడే ఆయన. నీ స్థితిగతులు మొత్తం ఏర్పాటు చేసిన వాడే ఆయన. నీ కుటుంబంలో నీ కుటుంబ మొత్తాన్ని చూచిన వాడే ఆయన. నీ బిడ్డల భవిష్యత్తును చూసిన వాడే ఆయన. నీ బిడ్డలకు ఏ రోజు ఏం కావాలో, నీ భర్తకు ఏ రోజు ఏం కావాలో, నీ భార్యకి ఏ రోజు ఏం కావాలో, వారికి ఎటువంటి భవిష్యత్తుని ఇవ్వాలో, ఏ విధంగా సిద్ధంగా స్థిరపరచాలో మొత్తం తెలిసిన వాడే ఆయన. మనం అనుకుంటూ ఉన్నాం, ఏంటి ఇంకా అవ్వట్లేదు, నా వయసు ఇంకా గడిచిపోతూ ఉంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది, నా భవిష్యత్తు నా బ్రతుకు ఏంటంటే ఇంకా వృద్ధాప్యంలోనే ఉంది, ఇంకా అదే స్థితిలో ఉంది. నిజంగా నేను చూడగలనా? 20 అంతస్తుల బిల్డింగ్ కట్టే దగ్గరికి వెళ్ళి అడగండి, నా మాట ఏమంటాడమ్మా? అదే ఫౌండేషన్ గట్టిగా ఉండాలయ్యా, పైన స్టేర్ లేగాలంటే అంటాడు. చూడండి, ఫౌండేషన్ కట్టడానికి 5 సంవత్సరాలు టైం పెట్టుకుంటే 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఎక్కడ పడద్ది? ఫౌండేషన్కే పడద్ది. ఆ తర్వాత అతను చూస్తూ ఉండగానే 1 by 1 15 రోజులకో స్టేరు, 15 రోజులకో స్టేర్ ఏమైపోతే లేచి వెళ్ళిపోతూ ఉంటుంది, పేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, సెంటరింగ్ పెట్టుకుంటూ ఉంటాడు, పైన స్టోర్లు పోసుకుంటూ వెళ్తుంటాడు. దేవుని బిడ్డలారా, మన అందరి జీవితాల్లో, మన అందరి బ్రతుకుల్లో
మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో దేవదేవుడు తెలియజేసేది మాట ఒకటే, నీవు నిర్మించిన రీతి నాకు బాగా తెలుసు. నిన్ను నిర్మించిన వాడిని నేను, నువ్వు ఊకిని రాలేదు నా దగ్గరికి, నువ్వు ఊకిని నా దగ్గరకు రాలా. చూడండి ఒకసారి ఏమంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. ఇప్పుడు చెప్పండి, ఏం చేశారంటే దేవుడు? ఇప్పుడు అందరూ ఎక్కడున్నాం? మనము దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాం. ఆయన నిర్ణయించిన కాల ప్రకారము ఆయన యొక్క సన్నిధానమందు ఆయన పాదాల యొద్ద కూర్చున్నాం. మనం ఎందుకున్నాము? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులను నిర్మించాడు, అనేకులు ఆయన చేతులు నిర్మించాయి. మన గతి, మన స్థితి, మన బ్రతుకు, మన పరిస్థితి పూర్తిగా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు ఏంటి నా స్థితి ఇలా ఉంది, ఎందుకు నేను ఎలా అయిపోతున్నాను, ఎందుకు నా పరిస్థితి ఇంకా అలాగే ఉంది, ఎందుకు నా కుటుంబ పరిస్థితి ఇంకా అలాగే ఉంది, ఎందుకు నా బిడ్డలు ఇంకా అలాగే ఉంటూ ఉన్నారు, ఎందుకు నా భర్త ఇంకా సరైనటువంటి స్థితిలో స్థిరపడట్లేదు, ఎందుకు నా భార్య స్థిరమైనటువంటి స్థితిలో వారు స్థిరంగా సిద్ధపరచబడట్లేదు, ఎందుకు నా కుటుంబం ఇంకనూ అదే స్థితిలో ఉంది, ఎదుగు బదులైన పరిస్థితుల్లో నేను ఎందుకు ఇలా జీవిస్తూ ఉన్నాను అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నిర్మించిన వాడిని నేనే, నీ నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు. ఎవడైనా ప్రార్థన చేసి పునాదేశం రోజున ఇళ్ళలోకి వెళ్ళిపోతాడా? బిల్లికి ఓపెన్ చేసేస్తాడా? ఏముంటుంది దానికి? సమయం ఉంటుంది. కొంత సమయం వరకు వెయిట్ చేయాలి. పనులు పూర్తి చేస్తూ ఉంటారే, నాకు తొందరగా ఉంది, నేను గబగబా వెళ్ళిపోతా, దాంట్లోకి ఎట్లా గట్ట వెళ్ళిపోతారంటారు ఎవడన్నా? అనరు. ఎందుకని? ఇంకా అయినా పర్వాలేదు, కొంత సమయం తీసుకున్నా పర్లేదు, ఏం చేయాలి? నీట్గా ఉండాలి. అక్కడ దాకా ఎందుకు? భోజనాలకు వెళ్తాం, భోజనాలు చెప్తారు మనల్ని. భోజనాలు చెప్పగానే మనం వెళ్ళగానే ఏం చేస్తారమ్మా? మొట్టమొదట టేబుల్ మీద కూర్చుంటాం. టేబుల్ మీద కూర్చోగానే మొత్తం తీసుకొచ్చి ఒకసారి ప్లేట్లో పడేసేస్తారా, ఇస్తరాకులో పడేసేస్తారా? ముందు వాటర్ పోస్తారు, ఆకు కడుక్కోమంటారు, అంతే కదా. కడిగేసుకుంటారు, తినే ముందు స్వీట్ వేస్తారు, తింటా ఉన్నానని చెప్తాను, ఇంకోటి తీసుకొస్తారు. ఎప్పుడు పూర్తి అయిపోతుంది? నువ్వు ఒకటి లోపలికి వెళ్ళిపోతుంది, కడుపు నిండిపోయేంత కూడా ఇంకా ఏమొస్తాయని చూడు. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో దేవుడు మనం ఒక దానికి ఇంత సంతృప్తిగా, ఇంత డిసిప్లైన్తో వెయిట్ చేస్తూ, వాళ్ళు పెట్టేంత వరకు వెయిట్ చేస్తూ, వాడు తిన్నది ఒకదాన్ని తింటూ ఇచ్చేస్తాము. మన జీవితంలో దేవుడు ఇచ్చే విషయంలో మనం ఎందుకు కంగారు పడుతున్నాం? ఎందుకు తొందరపడుతూ ఉన్నాం? చూడండి, మొట్టమొదటి ఏమేస్తాడమ్మా? మనకి స్వీట్ వేస్తాడు. తర్వాత ఏమేస్తాడు? మిరపకాయ బజ్జీ వేస్తాడు. ఎందుకని చెప్పండి? స్వీట్ తిన్నామని హాటు తినాలి. నీకు ఇష్టం లేకపోతే పక్కన పెడతావు, లేకపోతే పక్కన వాళ్ళకి ఇస్తాం, అంతే కదా. నేను వేరే అన్నాను అనుకోవద్దు. ఎందుకంటే విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను నన్ను మర్చిపోలేదు. నీవు నిన్ను నన్ను ఆయన మర్చిపోయే వ్యక్తి కాదు. నిన్ను నన్ను ఆయన వదిలిపెట్టలేదు. ఆయన నీకు నాకు దూరంగా లేడు. దేవుడు చెప్తున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నా, నీ అవసరతలేంటో, నీ అక్కర్లేంటో నాకు తెలుసు, నిన్ను నిర్మించిన వాడును నేను, నిన్ను ఏ రోజు ఏ విధంగా రెడీ చేయాలో నాకు తెలుసు అని దేవదేవుడు తెలియజేస్తూ మన అందరినీ మనల్ని ప్రేమించడానికి ఉపమాన రీతిగా మీకు చెప్తూ ఉన్నాను. నీకు సిద్ధపరిచినటువంటి భోజనం ఫలానా సమయానికి రాని మీకు భోజనం సిద్ధపరుస్తామన్న సమయంలోనే అన్నీ ఒకేసారి పెట్టారు కదా. టైం టు టైం గ్యాప్ తీసుకుని వన్ బై వన్ ఇస్తూ ఉంటారు. మన జీవితంలో స్వీట్ ఎదురైతే సంతోషిస్తాము, హాట్ రాగానే ఏమైపోతుంది? కారం పొట్టు తగలగానే ఏమైపోతుంది చెప్పండి? కొంతమంది కారం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, పోట్లాట్ల కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. క్రైస్తవ సంఘాల్లో కూడా దౌర్భాగ్యులు తయారైపోయారు. విభజించు పాలించే లక్షణాలు ఎదురవుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చూడండి, విషయాన్ని గమనించండి. దాని కొరకు వెయిట్ చేస్తాం, దాని కొరకు ఎదురు చూస్తాం. అది తిన్న తర్వాత మరలా వచ్చే దీనికోసం ఇంత ఒక డిసిప్లైన్గా లేదు నన్ను పిలిచారు మొత్తం నాకు పెట్టేమని అంటావా అన్నారు. ఇంకొక విషయం, కక్కుర్తోడు తప్ప రెండోసారి పెట్టిన బోట్లు రెండోసారి అడుగుతారా చెప్పాడన్నా? మళ్ళీ కొంచెం వేయండి అడుగుతాడా? కక్కుర్తోడు అయితే కొంచెం వేయి అంటాడు. కానీ ఏం చేస్తారు? పెట్టిన దాని వరకు డిస్ప్లేతో తిని వచ్చేస్తారు. నిజంగా చూడండి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు, దేవుడి సన్నిధిలో ఉన్న మన అందరం కూడా దేవుడు ఏ రీతిలో నిర్మించబోతున్నాడు ఎండింగ్ వరకు ఆయనకి అవకాశం ఇవ్వట్లేదు కదా. అవకాశం లేని వ్యక్తులుగా, సనుగుడు గురుగుడు వ్యక్తులుగా మనం ఉన్నామేమో. అందుకే దేవదేవుడు తెలియజేస్తున్నాడు నీతో నాతో,
నేను ఎక్కడ ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు నేనేం చేస్తున్నా, నేను బిల్డింగ్కు సిద్ధపరుస్తున్నా, ఫౌండేషన్ వేస్తూ ఉన్నా, ఫౌండేషన్ రెడీ చేస్తూ ఉన్నా. ఫౌండేషన్ మీద నువ్వు ఉన్నావు. పోస్ట్ స్టేర్ బిల్డింగ్ ఫౌండేషన్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఫౌండేషన్ మొత్తం రైట్ క్లారిటీ అయిపోయింది. నువ్వు చూస్తూ ఉండు నీ జీవితం ఏ విధంగా అవుతుందంటే, నువ్వు చూస్తూ ఉండగానే 1 by 1 3.5 సంవత్సరాల వరకు నీది ఫౌండేషనే పడింది. నేను తీసుకున్న టైం నీ దగ్గర 5 సంవత్సరాలు. ఈ సంవత్సరంలో నువ్వు ఎన్ని స్టేర్లు వేయాలనుకున్నావు? 20 స్టేర్లు. ఆ నుంచి 15 రోజులకు స్టేర్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటాడు? 15 రోజుల తర్వాత ఏం చేస్తాడు? కింద బీకి పై పెడతా ఉంటాడు, కింద బీకి పై పెడతా ఉంటాడు. లేదా 1, 2, 3 ఉన్నోడైతే పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు, పెట్టుకుంటూ స్టేర్లు వెళ్ళిపోతూనే ఉంటాడు. 1 by 1 స్టెప్ వెళ్ళిపోతాడు. అతను అన్నట్టు సమయము ఇది మొత్తం పట్టింది 3.5 సంవత్సరాలకు ఫౌండేషన్ పడితే 6 నెలలు 20 స్టేర్లు పోసేస్తాడు. 6 నెలలు 20 స్టేర్లు పోసేసి 6 నుంచి ఉంటుంది సంవత్సరం. ఆ సంవత్సరంలో మొత్తం ఒక్కొక్కటి ఏం చేస్తూ ఉంటాడు? క్లియర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మీకు ప్రాక్టికల్గా అర్థం అవడానికి చెప్పినటువంటి మాట ఇది. అదే దేవదేవుడు చెప్తున్నాడు, నువ్వు నిర్మించిన రీతి నాకు తెలుసు, నీ నిర్మాణం నాకు తెలుసు, నేను ఎట్లా నిర్మించానో నాకు తెలుసు. నువ్వు భయపడుతున్నావు తప్ప నేను భయపడట్లా. చిన్న చిన్న విషయాలు నువ్వు కంగారు పడుతున్నావు తప్ప నేను కంగారు పడట్లా. ఎందుకంటే నీ ప్రతి పరిస్థితి నాకు తెలుసు. అంతే కదా. దేవుని బిడ్డ చూడండి అంటూ ఉంటాడు పేతురుని అంటూ ఉంటాడు. పేతురు అంటాడు, ప్రభా నువ్వే అయితే నడవటానికి నాకు అవకాశం నువ్వు అంటే ఏమంటాడు? ఆయన నడిచి రమ్మంటాడు. కొంత లెక్క నడవగానే ఏమో దీనికి మునుగుతూ ఉంటాడు. తెలుసు కదా ఆయన యొక్క లక్షణం. చేయబట్టి మరలా పైన ఆయన నుంచోబెడతాడు. దేవుని బిడ్డలారా చూడండి, అదే పేతురుని అడుగుతుంటాడు, పేతురు నా గొర్రెలు మేపుతావా? మేపుతానయ్యా. పేతురు నా గొర్రెలను కాస్తావా? కాస్తానయ్యా. పేతురు నా గొర్రెలను రక్షిస్తావా? రక్షిస్తానయ్యా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభా అని ఏం చెప్పాడు చివరికి? ఇప్పుడు ఏం చెప్పాడమ్మా? ఆయన పడిపోయేది తెలుసు, మునిగిపోయేది తెలుసు, లేవనెత్తడం తెలుసు. నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు అన్నాడు. ప్రభు అవసరమైతే నీ కొరకు నా ప్రాణాన్ని. మన జీవితంలో దేవునికి ఎదురు చెప్పే వ్యక్తుల్లా బ్రతకూడదు. ఏమన్నాడు? నీ కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని ఇస్తా కానీ ప్రభా నువ్వు తెలియదని చెప్పనే దేవుడు చెప్పాడు కదా. ప్రభా ఎస్ ప్రభా నీకు తెలుసయ్యా. ఇంకో గంట నేనేం మాట్లాడను నీకు తెలుసు ప్రభా. రేపటి దినాలు నేను ఎట్లా పోతానో నీకు తెలుసు ప్రభా. అయ్యా తండ్రి అదే స్థితిలో నుండి నేను పడిపోకుండా నన్ను ఏం చేయ ప్రభా, నీవు లేవనెత్తు. అదే బతుకులో తండ్రి నేను జీవితాంతం అదే స్థితిలో నేను జీవించకుండా ప్రభా నన్ను లేవనెత్తు. ఎందుకంటే ప్రభా నువ్వు తెలియజేస్తున్నావు, ఈరోజు మాత్రమే నేను చూస్తున్నాను ప్రభా. నువ్వేం చూడగలవు? నా రేపటిని నువ్వు చూడగలవు ప్రభా. నా రేపటిని నీకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రభా. దేవుడు నన్ను మనల్ని హెచ్చరించినప్పుడు, నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకునే వ్యక్తుల్లా బ్రతకాలి, దాన్ని అంగీకరించే వ్యక్తుల్లా జీవించాలి. దాన్ని అంగీకరించే వ్యక్తుల్లాగా మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటామో దేవుడు ఏం చేస్తాడు? నేను ఒప్పుకోను ప్రభా, చచ్చిపోను ప్రభా, నేను వదిలిపెట్టను ప్రభా అన్నాడు. అంటే ముందు బొంకింది ఆయనే, అందరికంటే ముందు బారిపోయింది ఆయనే, దొంగ చూపులు చూసింది కూడా ఆయనే, ఏం జరుగుతుందని చూసింది కూడా ఆయనే. అదే వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? అదే వ్యక్తి ఏం చెప్తూ ఉన్నాడు? ఎందుకు ఆయన్ని క్షమించాడు, ఎందుకు ఆయన్ని ప్రేమించాడు అంటే ఆయన రేపును కూడా ఆయన చూడగలడు. రేపును కూడా ఆయన చూశాడు. ఎప్పుడు చూశాడు? వచ్చి చెప్తాడు, శాస్త్రులు పరిచయులు సదుకైలు అందరూ కలిసి ఏకమై చెప్తారు, యేసు ప్రభు నామం పేరట నువ్వు ఎప్పుడు ప్రకటించకూడదు అంటే ఏం చెప్తాడు? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును కోరుకోవడం మేము గొప్పతనమా? ఏం చేయలేదు నేను, పొరపాటును కూడా నేను దేవుడి నామాన్ని ఎరగడం నేను అక్కడ దాకా ఎందుకండి. మన అబ్రహాం గారు ఏమన్నాడు? శారమ్మని చూసి ఇవి నా చెల్లి అవుతున్నాడు. చూడండి, ఒక మాటను దాయటం ఎంత కష్టమో, అదే కడుపును బిడ్డ చంపడం ఎంత కష్టమో చూసుకోండి. అదే ఎక్కువ ఇస్సాకును తీసుకురామంటే ఏమన్నాడు ఆయన? ఇస్సాకును బలిగేయమంటే ఏమన్నాడు? డైరెక్టర్ తీసుకెళ్ళి. అంతే ఏమయ్యాడు ఆ స్థితి? వయసు పెరుగుతున్న కొద్దిగా భక్తి జీవితంలో కూడా ముందుకు కొనసాగుతూ, భక్తి జీవితంలో 1 by 1 స్టెప్ ఎక్కుతూ ఉన్నాడు. ఇక్కడికి తేడా ఏం జరిగింది? అదే అబ్రహాం గారు కదా. ఇక్కడ ఏమైపోయాడు అంటే సరైనటువంటి స్థానంలో లేడు. నువ్వు ఆలోచించుకున్నప్పుడు, నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం నా పట్ల నెరవేరదేమో. ఎందుకంటే నీకు అంతవరకే తెలుసు, నీకు నాకు, నీ గురించి కదా, నీకు నాకు మనందరికీ ప్రజెంట్ మాత్రం చూస్తాం తప్ప ఫ్యూచర్ చూడలేము. ప్రజెంట్ మాత్రమే మనకు, ఇప్పుడు కనబడేది మాత్రమే మనకు తెలుసు.
దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీవు నేను నిర్మించబడిన స్థితి తెలిసి మనం అనేక మార్లు తప్పిదములు తప్పటడుగులు వేస్తూ ఉన్న దేవుడు నిన్ను నన్ను ఎందుకు క్షమిస్తున్నాడు? రేపట్టు చూస్తున్నాడు, రేపొద్దు నువ్వు ఒక మంచి భక్తుడు అవుతావని, ఒక మంచి స్థానం నిలబడతావని. ఈ రోజున నువ్వు ఈ స్థితిలో ఉండి కూడా దేవుడి నామాన్ని ఎందు సంతోషిస్తూ గణపరుస్తూ నీ లేమిలో కూడా దేవుడి నామానికి మహిమకరంగా బ్రతుకుతూ ఉన్నావంటే దేవుడు ఎందుకు నీకు ఇటువంటి హృదయాన్ని ఇచ్చాడు అంటే రేపటి దినాన్ని నీ దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక నువ్వు ఉన్నతమైన స్థానంలో, ఒక ఉన్నతమైన స్థానంలో దేవతను నిలిపించడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. దేవుని బిడ్డలారా, నీ అవసరత తెలుసు ఆయనకి, నీ అక్కర తెలుసు ఆయనకి, నీ బలహీనతలు తెలుసు ఆయనకి, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఆయనకి తెలుసు, ఏ ఇబ్బందులు నిన్ను చుట్టముడుతున్నాయో తెలుసు, ఎటువంటి సమస్యల మధ్య సతమతమైపోతున్నావో తెలుసు, ఎటువంటి సమస్యలు నిన్ను చుట్టవేస్తున్నాయో తెలుసు. ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పలేని స్థితిలో ఏ విధంగా నువ్వు వణికిపోతున్నావో తెలుసు. అన్నీ తెలిసినటువంటి దేవుడు చెప్తున్నాడు, నీ అక్కర్లో కూడా నాకు తెలుసు. ఇంకొక మాట చదువుకున్న ప్రసంగాన్ని ముగిస్తా చూడండి ఒకసారి. 139వ కీర్తన 2వ వచనము 4వ వచనం, 2 నుంచి 4వ వచనం వరకు ఈ 2 మాటలు చదివి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. 139 కీర్తన 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకున్నావు, నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఏం తెలుసమ్మా? నువ్వు నిర్మించబడిన రీతి తెలుసు, నువ్వు నిర్మించబడే రీతి తెలుసు, నువ్వు ఏం మాట్లాడతావో తెలుసు ఆయనకి, ఏం మాట్లాడగలవో నువ్వు తెలుసు ఆయనకి, ఎటువంటి సాక్షిగా నువ్వు జీవిస్తావో తెలుసు ఆయనకి, నీ నోట నుండి ఎటువంటి సాక్ష్యం వస్తుందో ఆయనకి తెలుసు. మన జీవితంలో మనకు కొన్ని వేరు విషయంలో మనం జరగట్లేదని ఎందుకు అంటూ ఉన్నాము, ఎందుకు ఇది చేస్తూ ఉన్నామంటే చిన్న చిన్న విషయాలకి మనం కంగారు పడిపోతూ ఉన్నాము, చిన్న చిన్న విషయాలకి భయపడిపోతూ ఉన్నాము. మనం అరవద్దు చెప్పకపోతే చిన్న చిన్న విషయాలకి మనం బలహీన పడిపోతూ ఉన్నాము, చిన్న చిన్న విషయాలకి మనల్ని మనం కృంగ తీసుకుంటూ ఉన్నాము, కృంగుదలకు కారణమవుతూ ఉన్నాము. ఈరోజు నువ్వు కృంగిపోయిన స్థితి కూడా ఆయనకి తెలుసు, ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్న స్థితి కూడా ఆయనకి తెలుసు, ఈరోజు నీ స్థితి ఏంటో ఆయనకు పూర్తిగా తెలుసు. ఏమన్నాడు 132వ వచనంలో? నీకు తలంపులు పుట్టక మునిపే నాకు తెలుసు, నీకు తలంపు పుట్టక మునిపే నాకు తెలుసు. తర్వాత అమ్మా నా 3వ వచనం, నీ పనులన్నీ తెలుసు ఆయనకి, నీ పనులన్నీ తెలుసు, నువ్వేం పని చేస్తావో తెలుసు, ఎట్లా పనులు చేస్తావో తెలుసు, ఏ పనులు నువ్వు ఉంటున్నావో తెలుసు. తర్వాత అమ్మా నా చర్యలన్నింటిని నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు, అది ఇది నీకు పూర్తిగా. అమ్మ చదువుతాను ఒకసారి, నేను నిర్గమాకాండంలో కూడా మాట్లాడు చక్కని మాట ఏమంటాడో చూడండి. 3వ అధ్యాయం 7వ వచనంలో, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు దేవుడు? నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం అమ్మ. మరియు యెహోవా ఇట్లా నేను నా ప్రజల బాధను ఏం చేస్తున్నాడమ్మ దేవుడు? నీ దుఃఖాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూశాడు? నువ్వు మట్టివాడమని నువ్వు నిర్మించిన రోజే నిన్ను చూశాడు. ఇన్ని చూసిన దేవుడు నువ్వు సంతోషంగా ఉన్న దేవుడు చూడ్డా? చెప్పండి, సంతోషంగా ఉండ చూడ్డా? నీ సంతోషాన్ని కూడా చూస్తూ ఉన్నాడు, నీ ఆనందాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిని ప్రభా నేను నిర్మించిన వాడు నీవు, నా ఫౌండేషన్ ఇంకా స్టాండర్డ్గా ఉండాలి ప్రభా, నా పిల్లలు ఇంకా గట్టిగా ఉండాలి ప్రభా, ఇంకా స్టాండర్డ్ స్థితిలో నన్ను నియమించు ప్రభు అని చెప్పి వ్యక్తులుగా ఆయన సన్నిధిలో మొరపెట్టే వ్యక్తులుగా మనం బ్రతకాలి తప్ప ప్రతి చిన్న విషయాన్ని మనం కుంగిపోకుండా, ప్రతి పరిస్థితికి మనం కుంగుదలకు మనం కారకులు కాకుండా ఇంకా ఎందుకు నా జీవితంలో జరగట్లేదు, ఇంకా ఎందుకు నా జీవితం జరగట్లేదు, ఇంకా ఎందుకు నా జీవితంలో జరగట్లేదని మనల్ని మనం నిరాశపరుచుకునే వ్యక్తులుగా బ్రతక. చూడండి, నిరాశ ఎంత భక్తుని ఎంతగా కుంగదీస్తుందంటే ఏలియా గారు అంటాడు 300 మంది బయలు ప్రవక్తలను చంపినాడు, ఒక చిన్న యెజెబెలు చనిపోయి భయపడుతున్నాడు. చూడండి ఎంతమంది చంపాడు ఆయన? 300 మంది బయలు ప్రవక్తలని ఒకే ఏటుకి సంహారం చేసినటువంటి ఒక వ్యక్తి
ఒక చిన్న యజ్బేలుకి, ఒక చిన్న యజ్బేలు రాణి వెళ్ళండి, ఒక యజ్బేలుకి భయపడిపోతున్నాడు. ఏమన్నాడు? వాళ్ళందరికంటే ఏమాత్రం నేను భక్తి గలవాడును కాను కనుక నన్ను ఏం చెయ్యి, చంపేసాయి. దేవుడితో ఉన్నాడు, దేవుడితో చెప్తూ ఉన్నాడు. రోషమైనటువంటి పేరు, రోషమైనటువంటి ప్రవక్తనైన పేరు చిన్న విషయాల్లో కుమ్ముదల కారకుడు అయ్యాడు. దేవుని బిడ్డలారా, నీకు ముందున్న ఆశీర్వాదము, ముందు దీవెన, ముందు రాబో ఆశీర్వాదమును చూస్తూ, దేవా నా ఫౌండేషన్ ఇంకా స్థిరంగా ఉంది ప్రభు, ఇంకా స్థిరపరచు ప్రభు అని చెబుతూ ఆయనలో సంతోషించే వ్యక్తుల్లో మనం బ్రతకాలి తప్ప మనల్ని మనం కృంగదీసుకుంటూ కుంగిపోతూ కుటుంబాన్ని, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ అనేక ఆశీర్వాదకరంగా, అనేక దీవునికరంగా బ్రతకవలసినటువంటి మనలోనికే కుమ్ముదల వస్తే ఆయనకు తెలుసు అన్నాడు. కుమ్ముదల నేను మాట్లాడే మాటలు ప్రభా, నన్ను అనే మాటలు నీకు తెలియదు ప్రభా, అది కూడా నాకు తెలుసు. అందా బైబిల్లో మాట, నేను అనే మాటలు నేను మొత్తం వింటూ ఉన్నాను, నువ్వనే మాటలు కూడా వింటూ ఉన్నాడు, నువ్వు చేసే పనులు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైంది లేదు. నువ్వు తలంపుతో కలిగి ఉన్నావు కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు మంచి తలంపు కలిగి ఉన్నావా, నేను ఏమైనా సరే స్థిరమైన విశ్వాసాన్ని కలిగిన తలంపులు కలిగి ఉన్నావా, ఇలా పాస్టర్ గారు ఏదో చెప్తాడు అనుకుని ఉంటున్నావా, ఆ తలంపు కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇదన్నిటికీ ఒకటే మాట చెప్పేది, నిర్మించిన నేనయ్యా. ఒక కారు ఉందనుకోండి, కారు అర్ధంతరంగా ఆగిపోయింది అనుకోండి, మెకానిక్కి ఆ కారు గురించి సరైన అవగాహన లేదనుకోండి, ఎవరు రావాలి దాన్ని బాగు చేయాలంటే ఏ కంపెనీలో తయారు చేశారో ఆ వ్యక్తికి మాత్రమే దాని గురించి పూర్తి వివరణ. ఇప్పుడు దేవుడు నాకు చక్కని బండి ఇచ్చాడండి, రాయల్ ఎన్ఫీల్డ్, దాన్ని చైన్ టైట్ చేయమని ఇక్కడ చేసేవాళ్ళు రేడ తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ షోరూమ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకని అంటే గొప్పగా చెప్పుకోవడానికి గురించి కాదు దేవుని బిడ్డలారా. ఎవరైతే దాని పట్ల ఎక్స్పర్ట్ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆ పని ఆ క్రియేట్ చేసినటువంటి వ్యక్తికి అవగాహన ఉందో ఆ వ్యక్తి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది తప్ప మరి ఎవరి ద్వారా కూడా అది సాధ్యము కాదు. అందుకని మనం ఈరోజు దినాన్ని మనం ఏం పెట్టుకున్నాము, ఏ రోజుగా పెట్టుకున్నాము? ఈరోజు మంది విజ్ఞాపన దినం. విజ్ఞాపన చేస్తూ ఆయన సన్నిధిలో మనము కూడా ప్రభా మా పరిస్థితులు ప్రభా ఈ యొక్క విధానంలో మేము ఉన్నాం, ఎందుకంటే ప్రభా నీకు చెప్పకుండా ఉండటానికి మాకు ప్రభా నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు, అన్నీ నువ్వు చూస్తూ ఉన్నావు. ఇశ్రాయేలు కష్టాన్ని కాదు ప్రభా, నా బాధను కూడా చూసావు ప్రభా. మత్తయి సువార్తలో నువ్వు చెప్పినట్టు మా అవసరతలన్నీ కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. 139వ కీర్తనలో చెప్పినట్టు ప్రభా, నా నడక, నా ఆలోచన, నా పడక, నా స్వభావం మొత్తం నీకు తెలుసు ప్రభా. తండ్రి సమస్తం నీకు మరుగైంది లేదు, నా పరిస్థితి ఏందో ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తూ, అలాగే మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ఈ ఎలక్షన్లు అంటేనే ఎవరికొరకు గొడవలు పెడతాయి, బంధుత్వానికి గొడవలు వస్తాయి, స్నేహితుల మధ్య గొడవలు వస్తాయి. ఎందుకని ఈ పార్టీ ఆ పార్టీ ప్రభా, మా స్నేహితులతో కానీ మా బంధువులతో కానీ ఎవరితో ప్రభా ఎట్టి ఆటంకం లేకుండా మనం ప్రవేశిస్తున్నటువంటి ప్రదేశాల్లో మన యొక్క పంచాయతీ పరిధిలో కానీ మన మండల పరిధిలో కానీ మధ్యలో ఏ సమస్య లేకుండా ప్రభా, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుని ఒకరినొకరు ప్రలోభ పెట్టకుండా ప్రభా తండ్రి ప్రశాంతంగా జరిగేటట్టు చేయండి ప్రభా అని చెప్పుచు. ఎందుకంటే 17వ తారీఖు నాడే మనకు ఎలక్షన్ జరగనుంది కనుక ఒకరినొకరిని ప్రలోభ పెట్టకుండా, ఒకరికొకరు విరోధులు కాకుండా స్నేహపూర్వకంగా స్నేహబంధంతో దేవుని వాక్యం జరిగేస్తుంది. ఏమని చెప్తుంది? పరలోకముడు తనకు అనుగ్రహం కూడా తప్ప ఎవడును ఏమీ పొందనేరడు. దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలో ఆయన నీకంటే నాకంటే ముందే ఆయనకు తెలుసు. ఆయన సిద్ధపరిచాడు, ఆయన రెడీ చేసేసి ఉన్నాడు. కాకపోతే దాని గురించి మనం ఎవరూ కొట్టుకోకుండా ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేసుకోండి. మీకు ఇంకొక సలహా ఇస్తాను, మరి నన్ను తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, డబ్బులు తీసుకోకుండా ఒకటేయండి. దేవుడి నామానికి మహిమ, ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ప్రభా ఇదిగో నీ మాట ప్రకారం నేను సాక్షిగా బ్రతుకుతా ప్రభా, ఈసారి నేను తీసుకోను అని చెప్పడం, వారం రోజులు అంతకంటే డబ్బులు నీకు దేవుడు ఇస్తాడు. అనుకున్న దానికంటే, ఊహించుకున్న దానికంటే. నేను చెప్తాను, ఒక వ్యక్తి వచ్చి నన్ను డబ్బులు తీసుకునేటేమన్నాడు, నేను నీకు ఓటేయట్లేదు, నేను డబ్బులు తీసుకున్నాను చెప్పాను. సరే నేను చెప్తున్నాను, ఎందుకంటే దైవ సేవకుడిగా చెప్పాలి కనుక చెప్తున్నాను. నేను మీరు తీసుకోకుండా మీకు మాట వింటారో వినరో మీ ఇష్టం, నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తీసుకోకుండా ఓటేయండి, అంతకంటే గణమైన స్థితిలో దేవుడు నియమిస్తాడు, అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాడు. అట్టి స్థితి, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడి ఉన్న మనలను, ఈ మాటలు వచ్చిన వారందరినీ దేవదేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపల వద్దల చేయనుగాక. ఆమేన్. మహిమాన్వితుడు మహాగుణుడైన తండ్రి వందనములు స్తోత్రములు ప్రభా. తండ్రి ఎత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టు ఫలింపచేయండి. ఇదిగో ప్రభా, నేడు దినం విజ్ఞాపన దినంతో మేము కూడి ఉండగా ప్రభా, మా అవసరతలు అక్కర్లు తండ్రి ప్రభా, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, దేశ నాయకుల కొరకు తండ్రి, గవర్నమెంట్లో పని చేయుచున్నటువంటి ఆ వృత్తులు చేయుచున్న వారి కొరకు తండ్రి, నేడు దినం విజ్ఞాపన దినంగా మేము ప్రకటించుకుని ఉండగా నాయన వ్యాధుల నుంచి, బలహీనతల నుంచి, భారం నుంచి ప్రభా, బాధపడుతున్న వారి నుంచి ప్రభా తండ్రి, సమస్యలు ఉన్న వారి కొరకు తండ్రి విజ్ఞాపన చేయొచ్చు ఉండగా మా విజ్ఞాపన అంగీకరించమని. అయా సమస్తం నీకు తెలుసు ప్రభా, సమస్తం నీకు ఎరుగు ఉన్నావు కనుక తండ్రి
ప్రభా మా గురించి మేము బాధపడక భయపడక తండ్రి నీ యందు ధైర్యంతో సంతోషంతో ముందుకు కొనసాగుతూ మన గురించి సహాయం చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సరే.